జాతీయ విపత్తుగా ప్రకటించండి, రాష్ట్రంలో వర్షాలు వరదలపై కేంద్రానికి సీఎం రిక్వెస్ట్ అంటూ ఇక్కడ నష్టం రూపాయలు ప్రాథమిక అంచనా ఎంత తెలుసా? 5,438 కోట్లు. తక్షణ సాయం అందించాలని విన్నపం. స్వయంగా రాష్ట్రంలో పర్యటించాలని ప్రధానికి విజ్ఞప్తి. వరద జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఖర్చులకు నిధులు. 5 కోట్ల చొప్పున ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిలీజ్. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రానికి ప్రత్యేక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఏర్పాటు, స్పెషల్ ట్రైనింగ్. అట్లే విపత్తులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీ కన్నా ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ నష్టం. కేంద్రం పెద్దన్నలా ఉదారంగా వ్యవహరించాలి. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష నేత మౌన ముద్ర. అమెరికాలో కేటీఆర్ ఎంజాయ్ అని సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎట్లయినా ఇలా ముచ్చట ఎట్లుంటదంటే, పక్క రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నాయకుడు తిరుగుతుండు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ ఏడవండుకున్నాడు, కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అని ఇట్లా. ఇంట్లో కూడా ఎక్కడైనా సరే వరద రాజకీయమైనా రెడీ ఉంటారు, బురద రాజకీయానికైనా రెడీ ఉంటారు. ఎవరు? ఈ రాజకీయ నాయకులు. వాళ్ళకి దీంతో పాటు దాన్ని ఎట్లయినా సరే కొంత క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ఎవరు? నాయకులు. ఎట్లుంటే చూడరు ఇక్కడ. అయితే మనకి ఇదంతా ముచ్చట అవసరం లేదు. సరే, ఇదైతే ఏం జరిగింది ఏందనేది రాజకీయాలు మనకు అవసరం లేదు. కానీ నిజంగా రైతులకు కానీ లేకపోతే సామాన్యులకు కానీ అవసరమయ్యే ముచ్చట ఏంటిదంటే, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం. మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. దాంతో పాటు బాధితులకు నగదు రూపంలో 10,000 రూపాయలు. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు నగదు రూపంలో 10,000 రూపాయలు ఇస్తారు. ఏదైనా అంటే వాళ్ళకి దెబ్బలు తాగడం కానీ లేకపోతే ఇంకేమైనా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా, సో ఆ ఇబ్బంది అయ్యే వాళ్ళకి. దీంతో పాటు ఎకరాకు 10,000 రూపాయల పంట నష్ట పరిహారం అంటూ, ఈ 10,000 రూపాయల పంట నష్ట పరిహారం మనం గతంలో కూడా చాలా సార్లు అడిగినాం. 10 కాదు 15,000 రూపాయలు ఇచ్చినా తప్పు లేదు, 20,000 రూపాయలు ఇచ్చినా తప్పు లేదని. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోడల్లా చెప్తాడు 20 ఇవ్వాలి 30 ఇవ్వాలని చెప్పి, కానీ ఇచ్చేది 10,000 రూపాయలు అని చెప్తారు. కానీ ఆ 10,000 రూపాయలు ఎవరి వరకు ముడతాయో అర్థం కాదు, ఏ రైతుకు చేరుతుందో కూడా తెలియదు. అతి కొద్దిగా, ఎందుకంటే గతంలో 22, 23 కాలంలో కూడా కేసీఆర్ ఇచ్చిన ఆ 10,000 రూపాయల చెక్కులు నియోజకవర్గానికి 100 కూడా చేరలేదని చెప్పారు, అందరికి అందలేదని చెప్పిండ్రు. సో అప్పుడు రానప్పుడు మొన్న రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మొన్న పంట నష్టం అంటే అప్పుడు ఇట్లనే చెడగొట్టు వానలు అది ఇది పడ్డప్పుడు నష్టపోయిన రైతులకు కూడా 10,000 రూపాయలు చెక్కులు ఇస్తామని చెప్పిండ్రు. కానీ కొద్ది మందికే అందినాయి. అప్పుడు మామిడి పంట నష్టపోయినరు, దాంతో పాటు వరి పంట నష్టపోయినరు, మొక్కజొన్న నష్టపోయినరు, చెరుకు నష్టపోయినరు. ఆ రైతులకు ఎవ్వరికి కూడా 10,000 రూపాయలు చెక్కులు అందినాయా అంటే ఎకరానికి అందలేదని చెప్పారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటిదంటే, నేను గతంలో కూడా ఈ లెక్క చెప్పినా, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ గుర్తు చేస్తా. ఎందుకోసం అంటే రైతులకు అవసరమైన విషయమే కాబట్టి చెప్తా. అయితే కేసీఆర్ చేసిన ఒక పిచ్చి పని వల్ల మనము ఇలా నష్టపోతా ఉన్నాం. యాక్చువల్గా కేంద్రము ఫసల్ బీమా యోజన అని ఒకటి పెట్టింది. ఈ ఫసల్ బీమా యోజన అనేది ఒక పథకం. ఇది ఈ ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో, క్రాప్ ఇన్సూరెన్స్. సో క్రాప్ ఇన్సూరెన్స్ అంటే మనం మనుషులం కదా ఇన్సూరెన్స్ చేపించుకున్నట్టు మన పంట కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవడం అన్నట్టు. ఈ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఏమొస్తుంది అంటే, ఒకవేళ వరదలో లేకపోతే వర్షాలు ఇంకా రకరకాలైన సమస్యలు వచ్చి కనుక భూకంపమైనా సరే అలాంటి వచ్చినాడు క్రాప్ ఇన్సూరెన్స్ మనం కట్టి ఉంటే దానికి ఎకరానికి ఎంత వస్తుందో నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. వీళ్ళు ఇస్తుంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు పర్ ఎకర్కి మీరు చూడండి, ఏ ప్రభుత్వమైనా 10,000 రూపాయలని చెప్తా ఉంది, ఎకరానికి 10,000 రూపాయలని చెప్తా ఉంది. అయితే మనకు 10,000 రూపాయలు అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. నిజంగా 10,000 రూపీస్ అవుతుందా మనకు పెట్టుబడి? సరే, ఏందంటే మనం పెట్టిన పెట్టుబడి అంత రాకపోయినా ఎంతో కొంత సహాయం అన్నట్టుగా అనుకుంటాం 10,000 రూపాయల ముచ్చట. ఇక్కడికి వస్తే ఈ 10,000 రూపీస్ రావాలంటే ప్రభుత్వము దయ ఉండాలి, దాక్షిణ్యం ఉండాలి, వాళ్ళు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, మనకు చెక్కులు ఇచ్చి ఫోటోలు దిగి మన మీద మొత్తం బికారగాలం అయిపోయినట్టు రైతులం అంతా ఇక వాళ్ళు వచ్చినాకనే ఇచ్చినట్టు బికారగాలు చేసి వాళ్ళు పైగా మళ్ళా బికారాన్ని యాద్ చేసినట్టుగా చెక్కులు ఇచ్చుకుంటా ఫోటోలు దిగి రైతులకు ఇంత పంట నష్టం ఇస్తా ఉన్నాం, ఇంత సహాయం అందిస్తా ఉన్నాం అని చెప్తారు. అయితే ఇక్కడ చూడండి, ఏమీ లేదు, 374 కోట్లు. యాక్చువల్ గా సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒకవేళ 1 or 2 డిజిట్స్ అటు ఇటు ఉంటుంది. 370 కోట్ల వరకు ఒకవేళ సంవత్సరానికి పర్ ఇయర్ గనక కేంద్రానికి అంటే అదే ఫసల్ బీమా యోజన పథకానికి కనుక కట్టి ఉంటే, ఇందులో కనుక మనం ఇంక్లూడ్ అయ్యి ఉంటే, అయితే మనకు ఎంత వస్తుంది తెలుసా? ఎకరానికి 14,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు వచ్చేదట. ఈ 14,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు వస్తే రైతుకు లాభమా నష్టమా? కానీ ఇక్కడ కేసీఆర్ చేసిన పని ఏంటిదంటే, ఎందుకు ఈ క్రెడిట్ అంతా కేంద్రానికి పంపించాలి,
ఆయుష్మాన్ భారత్ అంతే, ఇది అంతే. వాళ్ళకి ఇప్పుడు ఈ పథకం ద్వారా కనుక 15,000 రూపాయల చెక్కులు కేంద్రం నరేంద్ర మోడీ నుంచి వచ్చినాయని తెలిస్తే రేపు పొద్దుగల భవిష్యత్తులో ఇది బీజేపీ ఇస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమిస్తుంది అని అన్నట్టుగా పేరు వస్తుందని ఈ 370 కోట్లు ఎందుకు కట్టాలి మనమని ఈ డబ్బుల్ని అటో ఇటుగా ఇంకో 100 కోట్లు మిగిలించుకొని ఇళ్ళకెళ్ళే తక్కువ కొన్ని ఇచ్చేసినట్టు చెక్కులు చేసి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి అప్పుడు కేసీఆర్ ప్రయత్నం చేసిండు. సో ఇదే పని మేము చెయ్యము అని చెప్పిండ్రు, మేము చెయ్యము అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. సో నేను కూడా ఇప్పుడు ఏమంటా ఉన్నా అంటే చెయ్యము అని చెప్పినాక ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయల చెక్కులు మీరు ఇచ్చే బదులు క్రాప్ ఇన్సూరెన్స్ కడితే, ఆ పంటలకు గనక మీరే ఇన్సూరెన్స్ కడితే ఆ డబ్బులు 14,000 నుంచి 15,000 రూపాయల వరకు రైతుకు డైరెక్ట్ గా ప్రయోజనం మొనగూరే అవకాశం ఉంటది. కాబట్టి నేనేం అడుగుతానంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో అది కేంద్రం పెట్టిన పథకమనో లేకపోతే ఇంకోటనో బీజేపీ అనో కాకుండా రైతులకు ఉపయోగపడే ఈ అంశాన్ని ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ ఫసల్ బీమా యోజన ఉపయోగించుకోవాలి. ఆ డబ్బులు కనుక సంవత్సరానికి, నేను చెప్పేది 374 కోట్లు సంవత్సరానికి, అంటే 2 పంటలు ఉంటాయి మనకు, 2 సార్లు ఏదైనా జరగచ్చు విపత్తులు. ఆ విపత్తులలో మనకు 150 కోట్లు 150 కోట్లు అవుతా ఉన్నాయి. సో 150 కోట్లు కడితే మనకు ఒక్కొక్క రైతుకి 5 లక్షల ఎకరాలు అంటే ఎంత ఇవాళ? 5 లక్షల ఎకరాలు ఇంటూ 15,000 రూపాయలు అంటే వేసుకోరు ఇక మీరుగా ఎన్ని వందల కోట్లు అయితే. సో అందుకే అంటా ఉన్నా అది ఉపయోగపడే అవకాశం ఉండగా దాన్ని పక్కకు పెట్టి అని వీళ్ళు ఏం చేస్తారంటే క్రాప్ ఇన్సూరెన్స్ పేరిట ఫసల్ బీమా యోజన అని పెడితే అది బీజేపీకి ఎక్కడ క్రెడిట్ పోతుందో, ఎక్కడ నరేంద్ర మోదీని గొప్ప అంటారు అని చెప్పి వీళ్ళు రాష్ట్రాలల్లో పెట్టకుండా ఉండడం వల్ల నష్టపోతా ఉన్నాం. సో ఇక్కడ ఈ లెక్క ప్రకారం మీరు ఒకసారి చూసుకోండి, మనకు 10,000 గొప్పనా 14 నుంచి 15,000 గొప్పనా? ఒక 4-5 అంటే 50% మేర ఎక్స్ట్రా కలిసి వస్తుంటే, ఎక్స్ట్రా రైతుకు లాభం అవుతా ఉంటే, ఉపయోగపడతా ఉంటే ఇటువైపు ఆలోచించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో అందుకే 10,000 రూపాయలు సరిపోదని వీళ్ళు చెప్తారు మస్తుగా ప్రతిపక్షాలు, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిన ఎంత అనేది ఇక్కడ లెక్కకు వస్తుంది. సో దీంతో పాటు ఇక వీళ్ళు చెప్పింది ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు, నేను కాల్స్ తీసుకుంటే ఒక 5 minutes నేను చెప్పిన కదా రైతులకు అవసరమైన ముచ్చట్లు మాట్లాడినాక ఖచ్చితంగా లైన్స్ తీసుకుంటా. ఇక పాడి పశువులు మేకలకు సైతం ఆర్థిక సాయం అంటూ ఇక పాడి పశువులకి అట్లే మేకలకు కూడా సాయం చేస్తారు. మరి కోళ్ళు కూడా అలానే ఉంటాయి, మరి కోళ్ళకు కూడా ఇవ్వాలి కదా. నిజంగా కోళ్ళు కూడా చాలా మంది ఇళ్ళలో పెంచుకుంటారు, గ్రామాలలో గుడిసెల కాడ ఖచ్చితంగా ఉంటాయి, మరి ఆ కోళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటుండే. సో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అంటే కోళ్ళు మరి ఎగిరిగా ఎట్లా వెళ్ళిపోతాయని లేకపోతే ఇంకెక్కడ ఉంటాయని ఇట్లా ఆలోచన ఏమో, సో అందుకే ఇవ్వలేదేమో. సో ఇది ఫస్ట్ రైతులకు సంబంధించిన వార్త.